ఎంత బాగా బండిలాగినా గుర్రానికి జాటీ దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు మాత్రం తప్పవు. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడతాడు. మనల్ని మోసం చెయ్యాలి అనుకునేవాడు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. జీవితం కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం యొక్క విలువ, అలాగే జీవితం యొక్క విలువ అన్నీ నేర్పిస్తుంది. రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైన వాడు ఆలోచించి మాట్లాడుతాడు. సంతోషమనేది ఎన్ని వేలు ఖర్చుపెట్టినా, ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మనం అనుకునే వారితో ఒక 10 నిమిషాలు అయినా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్లల్లో పాలలో చేరితే వాటి యొక్క రుచి పోతుంది. ఎంత గొప్ప వారిమైనా సరే ప్రతిచోట మన అవసరమనేది ఉండదు. మన అవసరం లేని చోట తల దూర్చకపోవడమే వివేకవంతుల లక్షణం. ఇకపై అబద్ధమే చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. ఇక అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. మనసు ఒంటరిది. ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది. ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు, నిజమో కాదో చెబుతుంది. తీపి ఉండాలే కాని చీమలకేం కొదవ, కాసులుండాలే కాని చుట్టాలకేం కొదవ. ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో, మనకి నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్ళిపోతారు. అందంగా లేదు అని భార్యని, అర్థం చేసుకోవడం లేదు అని భర్తని, నీకు అండగా ఉండడం లేదు అని తమ్ముడిని, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదు అని అమ్మానాన్నని, అవసరానికి ఉపయోగపడటం లేదు అని అక్కచెల్లెలని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితులని, అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒకరోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. అంతా వ్యర్థమే. సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్లం అయిపోతాం. పరాయి వాళ్లు ఒక మాట అంటేనే వాళ్లని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక సొంతవాళ్లు అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతాది. ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్లు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అర్థమైందనుకుంటా. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసినవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్లు అభివృద్ధి చెందలేరు. కాదంటారా?
విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువలను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితమంతా సంతోషంగా జీవించగలం. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువులాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవ్వరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకు. ప్రశాంతంగా జీవించండి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవ్వని నెయ్యి దాగి ఉంటుంది. వ్యక్తిలో లోపాలు చూడటం మానేసి ఆ లోపాలు వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మకద్రోహం చేయకుండా ఉంటే చాలు. కాదంటారా? మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఆత్మాభిమానం ఉన్నవాళ్లు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు. ప్రతి ఒక్కరికీ తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. ఎవ్వరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోండి. కోపంలో వచ్చిన మాటలు పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండడానికి మనకు కావాల్సిన ఆయుధాలు రెండు: నవ్వు, అలాగే మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించకపోవచ్చు, కానీ ఒక వయసు వచ్చాకే అర్థమవుతుంది. నువ్వు మోస్తున్న బాధ్యత, నన్ను నమ్ముకున్న మనుషులు, నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది.